పాన్ షాపు నడిపే వారికి నెలకు మహా అయితే 20,000, 30,000 వస్తాయనుకుంటాం. కానీ ఈ వ్యక్తి పాన్ అమ్ముతూ నెలకు 1 కోటి సంపాదిస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మేము చెప్పేది అక్షర సత్యం. ఇంతకీ ఎవరతను? పాన్ వ్యాపారంతో కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? ఆ పాన్ స్పెషల్ ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ రహేజా, ఒక యువ పారిశ్రామికవేత్త. ఈయన సాధారణ పాన్ను ఒక బ్రాండ్గా మార్చి ₹1 కోటి టర్నోవర్ ఉన్న బిజినెస్గా తీర్చిదిద్దాడు. బెటర్ లీఫ్ అనే కంపెనీని ప్రారంభించి పాన్ వ్యాపారంతో కోటీశ్వరుడిగా ఎదిగాడు. పాన్ వ్యాపారాన్ని ప్రేమ్ మొదట బెంగళూరులో ఒక చిన్న స్థాయిలో ప్రారంభించాడు. కొద్ది రోజుల్లో ఈ వ్యాపారం 3 పూలు 6 కాయల్లా మారడంతో ప్రేమ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని 17 నగరాల్లో 40 డార్క్ కిచెన్లు ఏర్పాటు చేశాడు. ఈ డార్క్ కిచెన్లు ఏమిటంటే అవి కేవలం ఆన్లైన్ ఆర్డర్ కోసం తయారయ్యే పాన్ తయారీ కేంద్రాలు. కస్టమర్ ఆర్డర్ ఇస్తే అక్కడ తయారైన పాన్ 15 నుంచి 20 నిమిషాల్లో డోర్ డెలివరీ అవుతుంది. ప్రేమ్ బిజినెస్ కోసం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. చాలా మంది భోజనం తర్వాత పాన్ తీసుకుంటారు. పాన్ కు ఉపయోగించే ఆకు కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. యాంటీసెప్టిక్, స్టిమ్యులెంట్, శ్వాస ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేమ్ బిజినెస్ లో మరొక స్పెషల్ ఏంటంటే ఇతను అందరిలా నార్మల్ పాన్ కాకుండా యువతరానికి సంబంధించి అందరికీ నచ్చే విధంగా చాక్లెట్, గులాబ్, మింట్ వంటి ఫ్యూజన్ ఫ్లేవర్స్ తో కొత్త తరానికి దగ్గరయ్యాడు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్ ప్రకారం ప్రపంచంలో 100 రకాల తమలపాకులు ఉన్నాయి. వాటిలో 40 రకాలు మన భారతదేశంలో పెరుగుతున్నాయి. ప్రేమ్ రహేజా వాటిని ఉపయోగించి సేంద్రియ పాన్ తయారు చేస్తూ హైజీనిక్ ప్యాకేజింగ్ తో మరింత నమ్మకం కస్టమర్లకు అందించాడు. పాన్ అంటే పళ్ళెంలో పెట్టి ఇవ్వాల్సిన పానేగా అనుకునే వారికి ఇది షాక్ లాంటిదే. ప్రేమ్ పాన్ను కొత్తగా ప్యాక్ చేశాడు. ప్రీమియం ప్యాకేజింగ్, బ్రాండెడ్ లేబుల్స్, ఆన్లైన్ ఆర్డర్, క్యాష్లెస్ డెలివరీ ఇవన్నీ కలిపి పాన్ను రోడ్డుపై దొరికే ఐటెం నుంచి ప్రత్యేక అనుభూతిగా మార్చాడు. అలస్కా నుంచి చైనా వరకు ఒకే బర్గర్ రుచి అందించగలిగిన మెక్డొనాల్డ్స్ కి కాంపిటీషన్ అదే అయింది. ఇప్పుడు తన పాన్ కి అంతర్జాతీయ స్థాయి ఇవ్వాలన్నది ప్రేమ్ లక్ష్యం. ఈయన వ్యాపారం సక్సెస్ కావడానికి ప్యాకింగ్ ఒక అట్రాక్షన్ అయితే ఆకులతో ఫ్లేవర్స్ ని సృష్టించడం మరొక అట్రాక్షన్. ఇప్పుడు తనకున్న అన్ని బ్రాంచ్ల నుంచి నెలకి దాదాపుగా 1 కోటికి పైగానే సంపాదిస్తున్నాడు. ఆధునిక మోడల్లో తయారీ విధానం, ఆన్లైన్ మార్కెటింగ్ ఇవన్నీ కలిసి అతనికి సక్సెస్ నిచ్చాయి.